హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా మెయిన్ లీడ్ రోల్స్తో నటిస్తున్న మూవీ బడే మియా చోటే మియా. ఈ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఇది ఈద్ అంటే రంజాన్ ఈద్ తర్వాత పండగకు రాబోతుంది కాబట్టి ట్రైలర్ ఎలా ఉంది, ఏం కథ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక సైంటిస్ట్ గానో లేదంటే ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఒక క్రియేటర్ గానో చూపిస్తున్నారు. మన మిలిటరీ వాళ్ళకు ఆ ఇంపాక్ట్ అంటే దాని గురించి, దాని విశ్లేషణ, దాని గురించి చెప్పిన వాళ్ళకు దీన్ని యూజ్ చేయండి. మిలిటరీలో ఇది పెట్టడం వల్ల చాలామంది సోల్జర్స్ చనిపోరు, చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, దీన్ని వాడండి అని అంటే కొన్ని రీజన్స్ వల్ల మిలిటరీ వాళ్ళు వద్దంటారు. బహుశా మన మిలిటరీ వాళ్ళు, ఇండియన్ ఆర్మీ వద్దనిన తర్వాత తనని బ్యాడ్ పీపుల్స్ అంటే ఉంటారు కదా, తీవ్రవాదులు, వాళ్ళు వీళ్ళు అంతా కలిసి తనకి ఫండింగ్ చేసి తనకు ఒక సపరేట్ బంకర్ ఇచ్చి అన్నీ చేసి ఒక ఏఐ ఫోర్స్ను క్రియేట్ చేయమని చెప్పి తనకి ఏదన్నా సోర్స్ కావచ్చు. దాని తర్వాత వాళ్ళ వల్ల అంటే పృథ్వీరాజ్ సుకుమార్ని ఆపడానికి ఒకసారి ట్రై చేసిన అక్షయ్ కుమార్ రెండోసారి కూడా అతను చనిపోయినాడు అనుకుంటారు. కానీ ఆ జరిగిన అటాక్లో పృథ్వీరాజ్ సుకుమార్ని చనిపోకుండా కొద్దిగా తీవ్ర గాయాలతో బతికి బయటపడి ఉంటాడు. ఇంకా ఇండియా మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు కొత్త ఫోర్స్ని క్రియేట్ చేయడం, దాని ఫండింగు అది ఇది, దేశాన్ని ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారు. దాని తర్వాత ఏ విధంగా టైగర్ ష్రాఫ్ అలాగే అక్షయ్ కుమార్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని ఓడించాడు అనేది ఇంకా మిగతా స్టోరీ ఉండబోతుంది. కానీ నాకు మూవీలో ఎవరి డైలాగులు వినిపించలేదు. ఫస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైలాగులు వింటూనే అనుకున్నా ఈ ఎన్నో విన్నా వాయిస్ అనుకొని, మళ్ళీ టైటిల్స్ నేమ్స్ లేకపోయి మళ్ళీ చూస్తే మళ్ళీ అర్థమైంది పృథ్వీరాజ్ సుకుమారనే అని చెప్పేసి. ఎందుకంటే ఆయన వాయిస్ అలా ఉంటుంది. ఫస్ట్లో చెప్పిన శ్లోకం కానీ, దాని తర్వాత ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీ కానీ, నన్ను ఆపేది ఎవరు లేకంటే నన్ను పట్టుకునేది ఎవరు అనేది కానీ అన్నీ బాగున్నాయి. దాని తర్వాత మ్యూజిక్ కూడా బాగుంది. అలిబాస్ వచ్చేసి తన డైరెక్షన్ పనులు, విజువల్స్ కానీ, తను చూపించిన యాక్షన్ స్టంట్స్ కానీ బాగానే ఉన్నాయి. కాకపోతే మొత్తానికి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫేస్ రివీల్ చేయలేదు. ఎందుకంటే తన రెండు ఫేసెస్ ఉంటాయి. ఒకటి నార్మల్గా ఉండేది, ఒకటి వీళ్ళిద్దరితో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్తో ఎవరో ఒకరితో గొడవ పడిన తర్వాత ఏదో ఒకటి ఫేస్ మార్క్స్ రావటం, అంటే కాలిపోవటం లేదంటే ఏదన్నా కట్స్ రావటం, దానివల్ల తను మాస్క్ పెట్టుకోవడం అది మనకు ఉంటుంది. ఇంకొక షాట్లో మనకు టైగర్ ష్రాఫ్ని డబుల్గా చూపించారు. అంటే చెప్పలేం ఏ విధంగా అయితే వార్లో డబుల్ ఫేస్ చూపించారో అలా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. తను ఆల్రెడీ చనిపోయి ఉండొచ్చు, లేదంటే మళ్ళీ రీక్రియేట్ చేసినట్టు చూపించవచ్చు. చెప్పలేం, ఏఐ వర్షన్ కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి చూద్దాం. ఇంకా రంజాన్కు రాబోతుంది ఈ మూవీ. ఆల్ ది బెస్ట్ అక్షయ్ కుమార్, పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ టైగర్ ష్రాఫ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే